హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా ఉష్ణం మరియు ఉష్ణోగ్రత ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం ఏమిటి? జవాబు జౌల్. నెక్స్ట్, ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం ఏమిటి? జవాబు కెల్విన్. నెక్స్ట్, ఒక క్యాలరీ ఎన్ని జౌళ్లకు సమానం? జవాబు 4.186 జౌళ్ళు. నెక్స్ట్, పరమశూన్య ఉష్ణోగ్రత విలువ ఎంత? జవాబు -273.15 డిగ్రీస్ సెల్సియస్ లేదా 0 కెల్విన్. నెక్స్ట్, ఏ ఉష్ణోగ్రత స్కేల్లో మైనస్ విలువలు ఉండవు? జవాబు కెల్విన్ స్కేలు. నెక్స్ట్, మానవ శరీరం సాధారణ ఉష్ణోగ్రత సెల్సియస్ స్కేల్లో ఎంత? జవాబు 37 డిగ్రీస్ సెల్సియస్. నెక్స్ట్, మానవ శరీరం సాధారణ ఉష్ణోగ్రత ఫారెన్హీట్ స్కేల్లో ఎంత? జవాబు 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్. నెక్స్ట్, ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్ మరియు ఫారెన్హీట్ రీడింగ్లు సమానంగా ఉంటాయి? జవాబు -40 డిగ్రీస్. నెక్స్ట్, ఏ ఉష్ణోగ్రత వద్ద ఫారెన్హీట్ మరియు కెల్విన్ రీడింగ్లు సమానంగా ఉంటాయి? జవాబు 574.25 డిగ్రీస్. నెక్స్ట్, సూర్యుడు మరియు నక్షత్రాల గరిష్ట ఉష్ణోగ్రతలను కొలిసే పరికరం ఏది? జవాబు పైరోమీటర్. సాధారణ క్లినికల్ థర్మామీటర్ యొక్క రీడింగ్ పరిధి ఎంత ఉంటుంది? జవాబు 35 డిగ్రీ సెల్సియస్ నుండి 42 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్, థర్మామీటర్లలో పాదరసం వాడటానికి ప్రధాన కారణం ఏమిటి? జవాబు సమాన ఉష్ణ వ్యాకోచం, అధిక మరుగు స్థానం మరియు గాజుకు అంటుకోకపోవడం. నెక్స్ట్, అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి థర్మామీటర్లలో దేనిని వాడతారు? జవాబు ఆల్కహాల్. నెక్స్ట్, నీటి త్రిత్వ బిందువు ఉష్ణోగ్రత ఎంత? జవాబు 273.16 కెల్విన్. నెక్స్ట్, వస్తువులోని అణువుల ఏ శక్తిని ఉష్ణోగ్రత సూచిస్తుంది? జవాబు సగటు గతిశక్తి. నెక్స్ట్, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైక లోహం ఏది? జవాబు పాదరసం. నెక్స్ట్, పైరోమీటర్ ఏ ఉష్ణగతిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? జవాబు స్టీఫన్ నియమం. నెక్స్ట్, ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రాథమిక పరికరం ఏది? జవాబు థర్మామీటర్. నెక్స్ట్, సెల్సియస్ స్కేల్ను మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు ఆండర్స్ సెల్సియస్. నెక్స్ట్, రెండు వస్తువుల మధ్య ఉష్ణ ప్రవాహ దిశను నిర్ణయించేది ఏది? జవాబు ఉష్ణోగ్రత వ్యత్యాసం. నెక్స్ట్, ఘనపదార్థాలు మరియు లోహాలలో ఉష్ణం ఏ పద్ధతిలో ప్రసరిస్తుంది? జవాబు ఉష్ణవహనం. నెక్స్ట్, అణువుల వాస్తవక కదలిక లేకుండా ఉష్ణం ప్రసారమయ్యే పద్ధతి ఏది? జవాబు ఉష్ణవాహనం. నెక్స్ట్, ద్రవాలు మరియు వాయువుల్లో ఉష్ణ ప్రసారం ఏ పద్ధతిలో జరుగుతుంది? జవాబు ఉష్ణ సంవహనం. నెక్స్ట్, అణువుల వాస్తవ కదలిక ద్వారా ఉష్ణం ప్రసారమయ్యే పద్ధతి ఏది? జవాబు ఉష్ణ సంవహనం. నెక్స్ట్, యానకంతో సంబంధం లేకుండా శూన్యంలో కూడా ఉష్ణం ప్రసారమయ్యే పద్ధతి ఏది? జవాబు ఉష్ణ వికిరణం. నెక్స్ట్, సూర్యుని నుండి భూమికి ఉష్ణం ఏ పద్ధతిలో చేరుతుంది? జవాబు ఉష్ణ వికిరణం. నెక్స్ట్, భూమిపై వాతావరణం వేడెక్కడానికి ప్రధాన కారణమైన ప్రక్రియ ఏది? జవాబు ఉష్ణ సంవహనం. నెక్స్ట్, పగటిపూట సముద్ర పవనాలు ఏర్పడటానికి కారణం ఏమిటి? జవాబు ఉష్ణ సంవహనం. నెక్స్ట్, ప్రకృతిలో లభించే అత్యుత్తమ ఉష్ణవాహకం ఏది? జవాబు వెండి. నెక్స్ట్, ఉష్ణ వికిరణ తీవ్రతను కొలిసే పరికరం ఏది? జవాబు బోలోమీటర్. నెక్స్ట్, థర్మస్ ఫ్లాస్క్లో ఉష్ణ నష్టాన్ని నివారించడానికి లోపలి గోడలకు దేని పూత పోస్తారు? జవాబు వెండి పూత. నెక్స్ట్, శీతాకాలంలో నల్లని దుస్తులు ధరించడానికి గల కారణం ఏమిటి? జవాబు అవి ఉష్ణాన్ని బాగా శోషిస్తాయి. నెక్స్ట్, ఎండాకాలంలో తెల్లని దుస్తులు ధరించడానికి గల కారణం ఏమిటి? జవాబు అవి ఉష్ణాన్ని పరావర్తనం చేస్తాయి. నెక్స్ట్, వంట పాత్రల అడుగు భాగం నల్లగా ఉంచడానికి గల కారణం ఏమిటి? జవాబు ఉష్ణాన్ని త్వరగా శోషించి వేడెక్కడానికి. నెక్స్ట్, శూన్యంలో ప్రయాణించలేని ఉష్ణ ప్రసార పద్ధతులు ఏవి? జవాబు
ఉష్ణ వాహనం మరియు ఉష్ణ సంవహనం. నెక్స్ట్, ఒక వస్తువు రేడియేషన్ ద్వారా ఉష్ణాన్ని విడుదల చేసే రేటు దేనిపై ఆధారపడుతుంది? జవాబు ఉపరితల స్వభావం మరియు ఉష్ణోగ్రత. నెక్స్ట్, మంచి శోషకాలు మంచి ఉద్గారకాలు అవుతాయని తెలిపే నియమం ఏది? జవాబు కిర్చాఫ్ నియమం. నెక్స్ట్, తనపై పడే అన్ని వికిరణాలను శోషించుకునే వస్తువును ఏమంటారు? జవాబు కృష్ణ వస్తువు. నెక్స్ట్, వేడి గాలి పైకి లేవడం అనేది ఏ ప్రక్రియకు ఉదాహరణ? జవాబు ఉష్ణ సంవహనం. నెక్స్ట్, గాలి మరియు నీరు ఉష్ణానికి ఎలాంటి వాహకాలు? జవాబు అధమ వాహకాలు. నెక్స్ట్, పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఏమంటారు? జవాబు విశిష్టోష్ణం. నెక్స్ట్, విశిష్టోష్ణానికి SI ప్రమాణం ఏమిటి? జవాబు జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్. నెక్స్ట్, సాధారణ పదార్థాలలో అత్యధిక విశిష్టోష్ణం గల పదార్థం ఏది? జవాబు నీరు. నెక్స్ట్, నీటి విశిష్టోష్ణం విలువ ఎంత? జవాబు 1 క్యాలరీ పర్ గ్రామ్ సెల్సియస్. నెక్స్ట్, అత్యల్ప విశిష్టోష్ణం గల లోహాలలో ఒకటి ఏది? జవాబు సీసం. నెక్స్ట్, సమోష్ణోగ్రత ప్రక్రియలో వాయువు విశిష్టోష్ణం విలువ ఎంత? జవాబు అనంతం. నెక్స్ట్, స్థిరోష్ణక ప్రక్రియలో వాయువు విశిష్టోష్ణం విలువ ఎంత? జవాబు శూన్యం. నెక్స్ట్, కార్ల రేడియేటర్లలో కూలెంట్గా నీటిని వాడటానికి గల కారణం ఏమిటి? జవాబు నీటికి గల అధిక విశిష్టోష్ణం. నెక్స్ట్, ఉష్ణోగ్రత మారకుండా పదార్థ స్థితి మారడానికి కావలసిన ఉష్ణాన్ని ఏమంటారు? జవాబు గుప్తోష్ణం. నెక్స్ట్, మంచుగడ్డ కరిగే గుప్తోష్ణం విలువ ఎంత? జవాబు 80 క్యాలరీలు పర్ గ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.